కదా మేము కూడా పదవి ఇచ్చాం కదా స్టేట్ పదవి. కిందకెట్టండి మహేష్ వెనక నువ్వు వెనక రాజు గారు ఓకే టక్ టక్ మన రమ్మనండి. ఓకే ఓకే శుభ్రంగా వెనకరండి. ఓకే వచ్చి ఓపెన్ డ్రైవ్గా ఇచ్చింది వేస్తుండ్రా మొత్తం. అంటే ఉన్నది 100 మంది లేరు. 100 మంది లేరు మళ్ళీ లెక్కెడితే బాబు చేతులు తీయండి బాబా, చేతులు ఎట్టుకో. ఓకే అవును నాకు ఇచ్చే పక్కన పో సరిపోతుంది. ఎవరు ఉండడం లక్ష్మి గారికి పశ్చిమ గోదావరి జిల్లా రోజుల తరఫున అదేవిధంగా నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మేడం గారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో పుస్తకాల నుంచి కూడా మొట్టమొదటిగా మున్సిపల్ చైర్మన్ గా కానీ, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలుగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యురాలుగా, అదేవిధంగా భీమవరం నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తూ ఎప్పుడు కూడా ఆవిడ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించి ఇక్కడ కార్యకర్తలు నిరుత్సాహం గవర్నమెంట్ లేనప్పుడు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా వెన్నుండి పనిచేసినటువంటి గవర్నర్ తోటా సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేడం గారి గురించి చెప్పాలంటే ఈ రోజు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ,
లోకేష్ బాబు గారు కానీ పల్లా శ్రీనివాస్ గారు కానీ ఎవరి యొక్క ఆదేశం వచ్చినా సరే పార్టీ యొక్క కార్యక్రమాలకు త్వరితగా అంటే పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలతో సమానంగా ఇక ముందరగానే ఈ కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా వారి కుటుంబం ఎంతో మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అవడానికి కానీ శాసనసభ్యులుగా అవడానికి కానీ ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించి చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసినప్పుడు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉండే సీట్లన్నీ కూడా గెలిపించిన ఘనత మొట్టమొదటిగా తోట సీతారామలక్ష్మి గారికి దక్కిందని చెప్పి మీ అందరి తరఫున కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు పార్టీ ఏదైతే దిశ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా అన్ని సంపూర్ణంగా చేయటం, అదే విధంగా గత ప్రభుత్వంలో చూస్తే మనం ఎన్నో ఇబ్బందులు పడి కార్యకర్తలందరూ భయభ్రాంతులైన సమయంలో కూడా ఎప్పుడు కూడా వెనకరకుండా పనిచేశారు. ఆ రోజు యువగలం పాదయాత్ర సంబంధించి లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర సమయంలో ఆవిడకి ఒంట్లో బాగోనప్పుడు కూడా హాస్పిటల్ నుంచి వచ్చి ఎక్కించే సమయంలో కూడా హాస్పిటల్ నుంచి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనటం, సభా వేదికకి రావటం, ఏదైతే వివాదాస్పదమైన గొడవ జరిగిందని ఒక భావంతోటి వరకు ఎప్పుడైతే కేసులు పెట్టారో అక్కడ మేడం గారు లేనప్పటికీ కూడా ఆవిడ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం, ఎన్నో కార్యక్రమాల్లో ఇబ్బంది పడి ఎన్నో కేసులు ఎదుర్కొని కూడా పార్టీని రోజు సమయంలో ఏది పొత్తు సమయంలో ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా ములపర్తి రామాంజలి గారికి ఇచ్చినప్పుడు కూడా పార్టీ యొక్క ఆదేశాల మేరకు అత్యధిక మెజారిటీ రావడానికి గౌరవ శాసనసభ్యులకు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులకు కానీ ఉమ్మడి జిల్లాలోని ఎలక్షన్ కోఆర్డినేటర్ గా పనిచేసి ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి ఎంతో అహర్నిశలు ఉదయం 6 గంటల నుంచి మొదలెట్టి నైట్ 12 వరకు కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరిగి ఆవిడ ఏదైతే పార్టీకి ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమం చెప్పిందో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉన్నాయి. మేడం గారు రాబోయే రోజుల్లో ఎన్నో ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి యొక్క ఆర్థికంగా ఆవిడ యొక్క సహాయ సహకారాలు చాలా మందికి అందుతున్నాయి. అదేవిధంగా కొనసాగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ రాబోయే రోజుల్లో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు నుండి నిండు 100 ఏళ్ళు అందరూ కూడా ఉండే విధంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటాం. ఇప్పటి నుంచో పనిచేస్తూ ఇంకా మరింత సేవలు అందిస్తున్న మా తోట సీతారామలక్ష్మి గారికి, మన తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ కింద ఎన్నోసార్లు పనిచేసే పార్టీకి ఆవిడ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నేను చూశాను. వైస్ చైర్మన్ గా ఆవిడ మన భీమవరం పట్టణాన్ని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాంటి ఆవిడ ఇంకా మన పార్టీకి పనిచేస్తూ ఆవిడ కూడా మా అందరూ పనిచేయాలని చెప్పి ఒకసారి కోరుకుంటున్నాను.